ఇవన్నీ ఫిషింగ్ అటాక్స్ కిందకు వస్తాయి. బ్యాక్గ్రౌండ్ లో అది పని చేస్తుందని, మీకోసం కాదు, హ్యాక్ చేసిన వాడి కోసం. నాలుగోది మీ కాంటాక్ట్స్ అండ్ కెమెరా యాక్సెస్. ఎవరెవరో చెప్పారని చెప్పని ఇట్లాంటి ఫ్రీ మూవీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయొద్దు. ప్రతి 10-15 సెకండ్లకు ఒకసారి కోడ్ ఇస్తుంటుంది. ఆ కోడే మీకు పాస్వర్డ్ లా పనిచేసింది. ఇక్కడ కంప్లీట్ టెక్కీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియో ఎండ్ లో బోనస్ సెక్షన్ కూడా ఉంటుంది. అందులో అడ్వాన్స్డ్ బోనస్ టిప్స్ ఇస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే పోయిన సంవత్సరం కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ యూజర్స్ వాళ్ళ డేటాను పోగొట్టుకున్నారు, వాళ్ళ మనీని పోగొట్టుకున్నారు, ఈవెన్ వాళ్ళ ఐడెంటిటీని కూడా పోగొట్టుకున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని సింపుల్ మిస్టేక్స్ వల్ల. సో ఈ రోజు నేను అసలు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా హ్యాక్ అవుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం హ్యాక్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో క్లియర్ గా చెప్తాను. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. బట్ ఈ వీడియో అవేర్నెస్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ఇన్స్ట్రక్షన్స్ కావు. అంటే మీరు అవతల వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్స్ ని ఎలా హ్యాక్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కాదు ఈ వీడియోలో ఉండేవి. మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే అవేర్నెస్ ఏంటి అనేది చెప్తున్నా. సో వీడియో 2 పార్ట్స్ గా ఉంటుంది. పార్ట్ 1 ఎలా హ్యాక్ అవుతున్నాయి మన ఫోన్స్, పార్ట్ 2 హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఫస్ట్ పార్ట్ 1 ఎలా హ్యాక్ అవుతున్నాయి. అందులో మొట్టమొదటిది ఫిషింగ్ అటాక్. మనకి ఫేక్ లింక్స్ వస్తూ ఉంటాయి SMS లో, వాట్సాప్ లో, ఈమెయిల్స్ లో, బ్యాంక్ నుంచి వచ్చినట్లు, ఫోన్ కి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి, లేదా బయట నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి కూడా లింక్ పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఫిషింగ్ అటాక్స్ కిందకు వస్తాయి. ఈ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మీ డబ్బులు ఏం పోవు, లేకపోతే మీ డేటా ఏం లాస్ అవ్వవు. బట్ మీరు ఏ లింక్స్ క్లిక్ చేసి ఓపెన్ చేసినా కానీ లోపలికి వెళ్ళి మీరు ఇచ్చే డీటెయిల్స్ వల్ల మీ డబ్బు ఆ డేటా పోయే అవకాశం ఉంది. సో అవగాహన ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే తప్పేం లేదు, కానీ అసలు అవగాహన లేని వాళ్ళు అసలు లింక్ క్లిక్ చేయడమే తప్పు. లింక్ కూడా క్లిక్ చేయమాకండి. రెండోది మలీషియస్ యాప్స్. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రీల్స్ ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తున్నారు ఏంటి, ఈ యాప్ లో ఓటీటీలు అన్ని ఫ్రీగా వస్తాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఇవన్నీ ఫ్రీ కంటెంట్ మీరు చూసుకోవచ్చు, ఇవి చాలా మూవీస్ ఉన్నాయి, అది అని చెప్పి. అలాంటి మలీషియస్ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోమాకండి. ఆ యాప్ లోపలికి వెళ్ళేటప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్స్ అయినా, ఐఫోన్స్ అయినా కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి. ఆ పర్మిషన్స్ లో మన సెన్సిటివ్ డేటాకి సంబంధించిన పర్మిషన్స్ కూడా ఉంటాయి. బట్ మనం అన్ని చదవకుండా జస్ట్ అలో కొట్టేస్తాం. ఆ యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో చేసే పని ఏంటి అంటే మీ ఫోన్ అండ్ మీ యూసేజ్ మొత్తాన్ని స్పై చేస్తూ ఉంటాయి. రెండోది డేంజరస్ థింగ్ ఓటీపీస్. మీ ఓటీపీస్ కూడా అవి చూస్తూ ఉంటాయి, ఓటీపీస్ ని స్టీల్ చేసే అవకాశం ఉంది. మూడోది ఇది కంప్లీట్ సెన్సిటివ్ డేటా. మీ ఫోన్ స్క్రీన్ కూడా ఇది రికార్డ్ చేయగలదు. బై మిస్టేక్ మీరు కనుక ఒకవేళ వీడియో కాల్ లో ఉన్నారనుకోండి, మా పర్సనల్ పర్సన్ అండ్ మీరు ఎంటైర్ స్క్రీన్ రికార్డ్ అవుతూ ఉంటుంది. నాలుగోది మీ కాంటాక్ట్స్ అండ్ కెమెరా యాక్సెస్. ఎప్పుడన్నా లోన్ యాప్స్ ఉంటాయి కదా, లోన్ యాప్స్ నుంచి మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నప్పుడు మీ కాంటాక్ట్స్ మొత్తం పర్మిషన్ అడిగిద్ది. మీ లోన్ కట్టినప్పుడు మీ కాంటాక్ట్స్ ఉన్న ఫోన్ నెంబర్లు అందరికీ వాట్సాప్ లో మేము ఫోటోలు పంపిస్తాం, పర్సనల్ గా కాల్ చేసి చెప్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఇలానే అండ్ కెమెరా యాక్సెస్, మీ సెల్ఫీ కెమెరా, మీ రేర్ సైడ్ కెమెరా అన్నింటి యాక్సెస్ తీసుకుంటాయి. సో మలీషియస్ యాప్స్ బై మిస్టేక్ కూడా మీరు ఏపీకేలు ఫ్రీగా వస్తున్నాయని చెప్పని, ప్రీమియం యాప్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి, మోడ్ యాప్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి, సబ్స్క్రిప్షన్ కట్టకుండా పుణ్యానికి మనం వాడుకోవచ్చు కదా అని చెప్పని మలీషియస్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. మీ ఫోన్ లో అంత సెన్సిటివ్ డేటా ఏమి ఉండదు, పెద్దగా నా దాంట్లో మీ చేసేసి అంత డేటా ఏమి ఉండదు అనుకుంటే అప్పుడు మీరు చేసుకోండి. కానీ ఇంపార్టెంట్ డేటా పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు. అందులో ముఖ్యంగా చెప్తున్నాను చూడండి, ఫ్రీ మూవీ యాప్స్, మోడ్ అప్లికేషన్స్, ప్రీమియం యాప్స్ ఫ్రీగా వస్తున్నాయని చెప్పండి. ఇవి ఎవరెవరో చెప్పారని చెప్పని ఇట్లాంటి ఫ్రీ మూవీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయొద్దు. మూడో మేజర్ థింగ్ పబ్లిక్ వైఫై యూసేజ్. కొన్ని ఏరియాస్ లో ఇప్పుడు జియోనే తీసుకోండి ఎగ్జాంపుల్, పాపులర్ ఏరియాస్ లో ఫ్రీ జియో నెట్వర్క్ ఇచ్చేస్తుంది, ఓపెన్ వైఫై. జస్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ దానికి వచ్చే ఓటీపీ ఇచ్చేస్తే చాలు, మీరు వైఫై నెట్వర్క్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఆ నెట్వర్క్ లో మీరు ఏం యూస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి వాళ్ళ సర్వర్ లో సేవ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అకౌంట్ లాగిన్ చేశారు, బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు లాగిన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ హ్యాకింగ్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. వైఫై సర్వర్ కి మీకు మధ్యలో ఒకడు వచ్చి కూర్చుంటాడు, వాడుకున్న హ్యాకింగ్ స్కిల్స్ ని బేస్ చేసుకొని మీరు చేసే ప్రతి పని మనకి మానిటర్ అవుతూ ఉంటుంది. అండ్ ఆటోమేషన్, మీరు ఎప్పుడైతే బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ ఇస్తారో అవి ఆటోమేటిక్ గా సేవ్ అవుతూ ఉంటాయి. జస్ట్ యూట్యూబ్ స్క్రోలింగ్ ఇట్లాంటి వాటికి యూస్ చేయడం తప్ప పబ్లిక్ వైఫై లో మీ పర్సనల్ డేటాని ఎప్పుడు కూడా ఆన్లైన్ ఓపెన్ చేయొద్దు. ఇంకొక విషయం కూడా, ఎయిర్పోర్ట్ లో కూడా ఫ్రీ వైఫై అవి దొరుకుతూ ఉంటాయి. ఎయిర్పోర్ట్ లో అట్లాంటి వాటిలో, అది ఎక్కడైనా కానీ, బయట రోడ్డు మీదనే కాదు, ఈవెన్ ఎయిర్పోర్ట్ లో ఫ్రీ వైఫై వచ్చిందన్నా కానీ మీ పర్సనల్ డేటాని ఆన్లైన్ లో యాక్సెస్ చేయొద్దు ఫ్రీ వైఫై మీద. నాలుగోది సాఫ్ట్వేర్. మీరు ఒకవేళ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ యూస్ చేసినా కానీ హ్యాకర్స్ కి మీరు ఒక మంచి అలుసు ఇచ్చినట్లే. లేటెస్ట్ అప్డేట్ ఏది ఉంటే దానికి అప్డేట్ చేస్తూనే ఉండండి. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు బ్రాండ్స్ కావాలని చెప్పని ఫోన్ ని డిగ్రేడ్ చేస్తూ ఉంటాయి అప్డేట్స్ లో, కానీ సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఏం డిగ్రేడ్ చేయరు. మీ ఫోన్ లో పర్సనల్ ఆర్ సెన్సిటివ్ డేటా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ చేస్తూ ఉండండి. ఏవేవైతే లూప్స్ దొరుకుతూ ఉంటాయో అప్డేట్ లో హ్యాకర్స్ కి, వాటిని అన్నింటినీ ఫిక్స్ చేసేవే ఈ సెక్యూరిటీ అప్డేట్స్. సెక్యూరిటీ ప్యాచెస్ అని చెప్పి మన పేరులోనే ఉంది. సో సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. ఓల్డర్ వర్షన్ ఉన్నా కానీ ప్రమాదం. ఐదో అటాక్, ఇది సిమ్ స్వాప్ అటాక్ అని మేము పిలుస్తూ ఉంటాం. రీసెంట్ టైమ్స్ లో అది బాగా తగ్గింది. మీ మొబైల్ క్యారియర్స్ ఉంటాయి కదా, జియో, ఎయిర్టెల్, విఐ, ఇట్లా వీటిని ట్రిక్ చేస్తూ ఉంటారు. సేమ్ మీ మొబైల్ నెంబర్ నే వేరే సిమ్ కార్డ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఇది చేసే ముందు మీ గురించి కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉండి మీ చరిత్ర ఎంత మొత్తం తెలిస్తే అప్పుడు ఓకే వీడి మొబైల్ నెంబర్తో మనం చాలా దోచేయచ్చు అని చెప్పి అప్పుడు చేస్తారు. బట్ ఇది చాలా వరకు తగ్గింది, ఇప్పుడు సెక్యూరిటీ పెరిగింది కాబట్టి. సో ఈ 5 మేజర్ గా మీ ఫోన్ హ్యాక్ అవ్వడానికి కారణాలు. ఇప్పుడు ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయిపోయిందో లేదో తెలుసుకోవాలంటే రఫ్ గా ఒక 7 పాయింట్లు చెప్తాం. మీ ఫోన్ ఆల్రెడీ హ్యాక్ అయిందేమో అనే డౌట్ ఉంటే 7 పాయింట్లు చెక్ చేస్తే తెలిసిపోయింది మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదు. అందులో ఫస్ట్ ది, మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. దట్టు యూసేజ్ లేకుండా. మీ ఫోన్ పక్కకు పెట్టేసినా కానీ అది హీట్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో అది పని చేస్తుందని, మీ
మీకోసం కాదు, హ్యాక్ చేసిన వాడి కోసం. వాడు డేటా స్టీల్ చేస్తున్నాడా, పర్మిషన్ ఏమైనా యాక్సెస్ చేస్తున్నాడా, వాట్ ఎవర్ ద రీజన్, స్పై చేస్తున్నాడు. యూస్ చేయకుండా ఫోన్ హీట్ అవుతుందంటే మేజర్ రీజన్ దాంట్లో మాల్వేర్ ఉందని. రెండోది ఫాస్ట్ గా బ్యాటరీ డ్రైన్ అవ్వడం. మీ యూసేజ్ కి ఎంత బ్యాటరీ డ్రైన్ అవ్వాలో అంతవరకు, అలా కాకుండా డబుల్ ద టైమ్స్ ట్రిపుల్ ద టైమ్స్ బ్యాటరీ డ్రైన్ అవుతుందన్నా కానీ మీ ఫోన్ లో మాల్వేర్ ఉన్నట్టే. మూడోది అన్నోన్ యాప్స్ ఏమన్నా మీకు తెలియకుండా ఇన్స్టాల్ అవ్వడం మీరు గమనించినప్పుడు. ఇది తెలుసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, యాప్స్ లో ఏ యాప్స్ డౌన్లోడ్ అయినాయో మొత్తం చెక్ చేయండి. ఊరు పేరు లేకుండా, యాప్ ఐకాన్ లేకుండా, ఏదో సమ్ ర్యాండమ్ నేమ్ ఉంది, దాన్ని ఎందుకు యూస్ చేస్తున్నా కూడా మీకు తెలియదు అనుకుంటే అదే మాల్వేర్ కి సంబంధించిన యాప్. దాన్ని ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. దాని స్టోరేజ్ ఎక్కువే ఉండదు, ఒక 5 MB లోపలే ఉంటే అలాంటి యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి. నాలుగోది డేటా యూసేజ్. జనరల్ గా మీరు 100 MB యూస్ చేశారు లేదా 1 GB యూస్ చేశారు, అక్కడ ఒక 2 GB కనబడుతుంది అనుకోండి యూస్ చేసినట్లు. సింపుల్ గా మీరు యూస్ చేసిన దానికంటే డబల్ డేటా డిడక్ట్ అవుతుంది, అంటే డబల్ డేటా యూసేజ్ అయిపోతుంది అనుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదో యాప్ మీ మొబైల్ డేటాను లాగుతున్నట్లు అండ్ బయటికి పంపిస్తున్నట్లు. ఇక్కడ కూడా మాల్వేర్ ఉన్నట్లు. ఐదోది ర్యాండమ్ గా పాపప్స్ వస్తూ ఉంటాయి, పర్మిషన్ సంబంధించిన పాపప్స్. ఇవి ఎప్పుడన్నా మీ మొబైల్లో ఉండే సాఫ్ట్వేర్ దాన్ని డిటెక్ట్ చేసి పర్మిషన్ ఇవ్వకపోతే ర్యాండమ్ గా ఈ పాపప్స్ వచ్చి మళ్ళీ పర్మిషన్ అడుగుతూ ఉంటాయి. ఇవి చెక్ చేసుకుని ఏ యాప్ కి పర్మిషన్ అడుగుతుంది, దేని పర్పస్ పర్మిషన్ అడుగుతుంది, అప్పుడు పర్మిషన్ ఇవ్వండి. ర్యాండమ్ గా ఎక్కువ పాపప్స్ వస్తున్నా కానీ బ్యాక్గ్రౌండ్ లో మాల్వేర్ ఉన్నట్లు జాగ్రత్త పడండి. ఆరోది ఓటీపీలు. మీరు రిక్వెస్ట్ చేయకుండా ఓటీపీలు వస్తున్నాయని చెప్పనుకుంటే అసలు షేర్ చేయొద్దు, కాపీ కూడా చేయొద్దు ఓటీపీ. అండ్ కొన్ని బ్యాచెస్ ఉంటాయి గూగుల్లో ఫ్రీగా, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మొబైల్ నెంబర్ కొట్టంగానే ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా ఓటీపీలు ఒక 20-30 ఓటీపీలు వస్తూ ఉంటాయి. అది జస్ట్ ఫన్ కోసం. బట్ ర్యాండమ్ గా 1-2 ఓటీపీలు వచ్చినాయి, అది కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ అనుకుంటే అస్సలు షేర్ చేయొద్దు. ఏడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కంప్లీట్ అకౌంట్ హ్యాకింగ్ కి సంబంధించింది. గూగుల్ లాగిన్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ వస్తూ ఉంటాయి. ఎస్ ఆ నోనా, పలానా డివైస్ లో లాగిన్ చేయబోతున్నారు, మీరా కాదా అని చెప్పని ఎస్ నో అని చెప్పని అడిగిద్ది. అప్పుడు వెంటనే నో కొట్టేసేయండి. అండ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి, 3 నెంబర్స్. మీ అకౌంట్ రికవర్ చేసుకోవడానికి యూస్ చేసే ట్రిక్స్ ఇవి. అప్పుడు కూడా నేను కాదు, సస్పిషియస్ నేమ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసేసేయండి. సో ఈ 7 ఖచ్చితంగా చూసుకుంటూ ఉండండి. మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో మీకు క్లియర్ గా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. బట్ పార్ట్ 2 స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, కంటెంట్ ఇక్కడ వరకు చూసారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చింది అనుకుంటున్నా, కొంత మీకు కంటెంట్ వర్త్ అనిపించినా కానీ ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి జెన్యూన్, యూనిక్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. కొంచెం ఆ నెంబర్ పెంచండి, అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 2, అసలు మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. అందులో నెంబర్ 1 ఏంటి అంటే, ఏ యాప్ అయినా కానీ, ఇది ఓన్లీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ కి నేను చెప్తుంది, గూగుల్ క్రోమ్ నుంచి కానీ లేదా బ్రేవ్ కానీ ఏదైనా అదర్ థర్డ్ పార్టీ బ్రౌజర్ నుంచి ఏ యాప్ కూడా మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. బయట నుంచి డౌన్లోడ్ చేసిన ఏపీకే మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయింది అంటే అది సెక్యూరిటీ బ్రీచ్ అయిందని చెప్పని. అంత సెక్యూరిటీ ప్రాపర్ గా ఉందంటే వాడు డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్ లోనే ఎన్రోల్ చేసుకుంటాడు. సెక్యూరిటీ బ్రీచ్ ఉంది కాబట్టే వాడు బయట నుంచి ఆ అప్లికేషన్ అవైలబుల్ లో పెట్టాడు. అలాంటి అప్లికేషన్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. సో ఫస్ట్ పాయింట్, ఏపీకే ఫైల్స్ అస్సలు ఇన్స్టాల్ చేయొద్దు. రెండోది, ఇందాక చెప్పినట్లు సాఫ్ట్వేర్ ని ఎప్పుడు అప్డేటెడ్ గా పెట్టుకోండి. లేటెస్ట్ వర్షన్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటండి, మంత్లీ వన్స్ సరిపోతుంది. మూడోది, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎప్పుడన్నా బై మిస్టేక్ ఒకవేళ ఆఫ్ అయితే ఖచ్చితంగా మీ ఫోన్ లో మళ్ళీ టర్న్ ఆన్ చేసి పెట్టండి. ప్రతి యాప్ ఇన్స్టాల్ అయ్యే ముందు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ దాన్ని వెరిఫై చేసి స్కాన్ చేసి ఆ తర్వాత ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ అప్డేట్ వచ్చినా కానీ, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన యాప్ కి మళ్ళీ ఏదైనా అప్డేట్ వచ్చినా ఆ అప్డేట్ ఇన్స్టాల్ చేసే ముందు మళ్ళీ చెక్ చేసింది గూగుల్ ప్లే ప్రొటెక్ట్. ఖచ్చితంగా ఈ ప్లే ప్రొటెక్ట్ ఆన్ చేసి పెట్టుకోండి. నాలుగోది, పాస్వర్డ్స్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అండ్ పాస్వర్డ్ కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చేంజ్ చేయను జనరల్, బట్ సెక్యూర్ గా ఉంచుకుంటాను. అండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ లో పెట్టుకోండి. అండ్ పాస్వర్డ్ మేనేజర్ సెక్యూర్ గా పెట్టుకోండి. ఇప్పుడు గూగుల్ సంబంధించిన పాస్వర్డ్ మేనేజర్ చాలా మంది యూస్ చేస్తారు, దాన్ని లాక్ చేసి పెట్టండి. iOS లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, యాపిల్ పాస్వర్డ్స్ లో సెక్యూర్డ్ గా ఉంచుతుంది. నెక్స్ట్ ఐదోది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒకవేళ సెన్సిటివ్ అకౌంట్స్ ఏమైనా యూస్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అయినా లేదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, యూట్యూబ్ ఛానల్ ఇదే మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి ఇలాంటి సైట్స్ కి పాస్వర్డ్ ప్లేస్ లో అథెంటికేటర్ పెట్టుకోండి. అథెంటికేటర్ ప్రతి 10 seconds కి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసేస్తూ ఉంటుంది. ప్లే స్టోర్ లో దొరికిద్ది అండ్ యాప్ స్టోర్ లో కూడా గూగుల్ అథెంటికేటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీ మెయిల్ ఐడికి లింక్ చేసుకుంటే ప్రతి 10-15 సెకండ్లకు ఒకసారి కోడ్ ఇస్తూ ఉంటుంది. ఆ కోడే మీకు పాస్వర్డ్ లా పనిచేసింది. ఇక్కడ నేను గూగుల్ అథెంటికేటర్ యూస్ చేస్తా. నానక ప్రేమతో మూవీలో జగపతి బాబు గారు యూస్ చేస్తారు కదా, అథెంటికేటర్ లాంటి కోడ్ ఇది. నెక్స్ట్ ఆరోది, 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ప్రతి గూగుల్ అకౌంట్ కి, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి, అది ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా, అన్నింటికి ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. మీ ఫోన్ కి ఓటీపీ వచ్చేలాగా, లేదా మీ అదర్ డివైస్ ఏమైనా ఉంటే దాని నుంచి ప్రాంప్ట్ యాక్సెప్ట్ చేసేలాగా, లేదా అదర్ ఈమెయిల్ ఐడికి ఏదైనా ఓటీపీ వెళ్ళేలాగా చాలా రకాల 2 స్టెప్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ లో పెట్టండి. ఏడోది, మనం ఎప్పుడో ఒకసారి వాడే అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేసి పడండి. ఎప్పుడో ఒకసారి వాడేటప్పుడు అప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ ఫోన్ లో పడి ఉంటాయి కదా అని చెప్పి యాప్స్ ఉంచొద్దు, అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అన్ఇన్స్టాల్ చేయడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ ఆ యాప్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి డిజేబుల్ చేయండి, లేదా ఫోర్స్ స్టాప్ చేయండి. పర్మిషన్స్ ఏమంటే పర్మిషన్స్ డిజేబుల్ చేసేసేయండి. మళ్ళీ యాప్ ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని పర్మిషన్ అడిగితే అప్పుడు ఇచ్చుకోండి కావాలంటే. ఎనిమిదోది, పబ్లిక్ వైఫైలు సాధ్యమైనంత వరకు యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ వైఫై కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అది జియో అయినా, ఎయిర్పోర్ట్ లో అయినా. ఏదో ఎక్కువైతే దాని హ్యాకింగ్ కోసం కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. పబ్లిక్ వైఫై వాడద్దు. తొమ్మిదోది, మీరు ఒకవేళ ఈ సిమ్ లాంటివి ఏమైనా యూజ్ చేసినట్లయితే సిమ్స్ ని లాక్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఫోన్ లో ఫిజికల్ సిమ్ కూడా లాక్ పెట్టుకునే ఫీచర్స్ ఇస్తారు. ఈ సిమ్ లాక్ పెట్టుకోవడం వల్ల
వల్ల ఏంటంటే మీరు ఏ ఫోన్ లో వేసినా కానీ ఆ సిమ్ కి లాక్ ఎంటర్ చేస్తే మాత్రమే అది ఓపెన్ అవుతుంది. అండ్ సిమ్ స్వాపింగ్ అలో చేయదు. బట్ ఇది అంత అవసరం లేదు. మరి కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ అయితే మాత్రం చేయండి. మెజారిటీ మెంబర్స్ మీకు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. 10వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫైండ్ మై డివైస్ ని టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి. మీ ఫోన్ ఒకవేళ పోతే ఈ ఫైండ్ మై డివైస్ చాలా ఉపయోగపడుతుంది. బై మిస్టేక్ ఒకవేళ అకౌంట్ బ్రీచ్ అయినా కానీ, అంటే అకౌంట్ హ్యాక్ చేసినా ఫైండ్ మై డివైస్ ద్వారా మళ్ళీ రీకవర్ చేసుకోవచ్చు. సో ఫైండ్ మై డివైస్ ఖచ్చితంగా లొకేషన్ ఆన్ లో పెట్టుకొని ఆల్వేస్ బ్యాక్గ్రౌండ్ లో ఆన్ చేసే పెట్టండి. 11వది, ఇది మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ దీన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మళ్ళీ చెప్తున్నా, ఓటీపీ ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఇప్పుడు స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు బోనస్ సెక్షన్ గురించి మాట్లాడదాం. ఇది ప్యూర్లీ టెక్కీస్ కోసం. ఒకటి, హార్డ్వేర్ సెక్యూరిటీ కీస్ అని చెప్పి దొరుకుతూ ఉంటాయి. అవి మనకి పెన్ డ్రైవ్స్ రూపంలోనూ లేకపోతే కీ కార్డ్ రూపంలోనూ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లో నా మెయిల్ ఐడి లాగిన్ చేయాలి. మెయిల్ ఐడి కొడతాను, పాస్వర్డ్ ప్లేస్ లో ఈ పెన్ డ్రైవ్ నో లేకపోతే ఈ సెక్యూరిటీ కీనో నేను ఇన్సర్ట్ చేస్తా, వెంటనే లాగిన్ అయిపోతుంది. దాన్ని మనం ఫింగర్ ప్రింట్స్ లో కూడా యాక్సెస్ చేయొచ్చు. యాపిల్ డివైసెస్ యూజ్ చేసే వాళ్ళకి అలానే ఉంటుంది. మెయిల్ ఐడి కొడతాం, పాస్వర్డ్ ప్లేస్ లో ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తాం, వెంటనే లాగిన్ తీసుకుంది. అలా సెక్యూరిటీ కీని పెట్టుకోవడం ట్రై చేయండి. రెండోది, ఎంక్రిప్టెడ్ బ్యాకప్స్ పెట్టుకోండి. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆప్షన్స్ లోకి వెళ్తే మీ జీమెయిల్ అకౌంట్ కూడా దొరికింది. ఇది ఎంక్రిప్టెడ్ బ్యాకప్ కీస్ ఇస్తారు. ఆ కీస్ ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ పర్సనల్ స్పేస్ లో స్టోర్ చేసుకోండి. మూడోది, యూఎస్బి డీబగ్గింగ్ అనే ఫీచర్ ఉంటుంది కదా, అది కంప్లీట్ గా ఆఫ్ చేసేసేయండి. అవసరం లేదు, మీకు అవసరం ఉంటే తప్ప ఆ ఫీచర్స్ ఆన్ చేయండి. నాలుగోది, అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్ ఇన్స్టాల్స్ ని ఆపేసేయండి, డిజేబుల్ చేసేసేయండి. సో దట్ మీరు కావాలనుకునే ఏపీకేస్ ఏమైనా డౌన్లోడ్ చేసినా మీకు వార్నింగ్ ఇచ్చింది, అన్నోన్ సోర్సెస్ డౌన్లోడ్ చేయడానికి లేదు. ఐదోది, ప్రైవేట్ డిఎన్ఎస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న పబ్లిక్ వైఫైని సెక్యూరిటీ ఉన్న VPN యూజ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ అది కొద్దిగా సెక్యూరిటీ గేట్ లాగా ఉపయోగపడుతుంది, మిడిల్ ఇన్ ద మ్యాన్ మన డేటా స్టీల్ చేయకుండా. సో సెక్యూరిటీ ఉన్న VPN ఏది పడితే అది కాదు. మళ్ళీ ఏది మంచి VPN, సెక్యూరిటీ ఉన్న VPN ఏది అంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసా VPNs మీద, ఆ వీడియో చెక్ చేయండి, దాంట్లో మీకు దొరికింది. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న మేజర్ పాయింట్ ఏంటంటే, హ్యాకర్స్ ఎప్పుడైనా కానీ మన ఫోన్స్ ని హ్యాక్ చేయరు, ఆ ఫోన్స్ వాడే పర్సన్స్ ని హ్యాక్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాల్సింది ఇక్కడ ఫోన్స్ కాదు, మనం. అది గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా, అండ్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉంటాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద సబ్స్క్రైబర్ కోటి మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతా. అండ్ ఇలాంటి జెన్యూన్, ఆనెస్ట్ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.